దేశంలో కాంగ్రెస్ పార్టీకి అనుకూల వాతావరణం ఉండటంతో ప్రధాని మోదీ ఫ్రస్ట్రేషన్ కి లోనవుతున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గర్భిణీలకు కోడిగుడ్డు కూడా ఇవ్వని దుస్థితి నెలకొందన్నారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎమ్మెల్యే శ్రీనివాస్ ప్రచారం నిర్వహించారు. మేడిపల్లి మండల వైఎస్ ఎంపీపీ దొంతి శ్రీనివాస్, దేశాయిపేట మాజీ సర్పంచ్ దొంతి వనితలతో సహా 50 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఆది శ్రీనివాస్. ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడి 120 రోజులు కూడా కాలే, కానీ దేశవ్యాప్తంగా 3600 రోజుల క్రితం ప్రభుత్వం ఏర్పరిచినటువంటి ఈ బీజేపీ మాత్రం వాళ్ళ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గర్భిణీ స్త్రీలకు చిన్నపిల్లలు కోడిగుడ్డు కూడా అందివ్వలేనటువంటి దుస్తుల్లో ఉండి ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా 10 సంవత్సరాల్లో పేదలకు ఇవ్వలేని సర్కార్ ఈరోజు మమ్మల్ని విమర్శిస్తారని అడుగుతుంది. 120 రోజులు కాలే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఏమామి పనులు ఏమామి పథకాలు అంటున్నారు. అరే 3600 రోజుల క్రితం మీరు అధికారంలోకి వచ్చిన బీజేపీ దేశ ప్రజలకు ఏం చేసి నల్లధనాన్ని తీసుకొని వచ్చి పేదల ఖాతాలో 15 లక్షలు ఇస్తారు. 10 ఏళ్ళు రైతులు 10 పైసలు కూడా ఇవ్వాలి. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు రేవి మీ ఉద్యోగాలు చెప్పంటున్నారు. ఉద్యోగాలు పేదరిక నిర్మూలన అన్నారు. మరింత పేదరికంలోకి ఇంటి వేసినటువంటి సందర్భం, నిత్యావసర ధరలన్నీ ఆకాశాన్ని అంటున్నటువంటి సందర్భం. ఒక కొత్త రేషన్ కార్డు ఇవ్వరు, పేదలకు ఉపయోగపడే ఏ స్కీమ్ కూడా ఉండదు. ఈరోజు పనికి ఆహార పథకాన్ని 10 దినాలు తగ్గించే కార్యక్రమం చేస్తే ఈరోజు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, మణిపూర్ నుంచి ముంబై వరకు పాదయాత్ర చేసి తదుపరి దేశంలో ప్రజలు పడుతున్న బాధలు గమనించి ప్రధానంగా పనికి ఆహార పథకానికి సంబంధించి అధికారులు రాగానే 10 దినాలు పెంచడంతో పాటు 400 రూపాయల కూలి చెల్లిస్తామని చెప్పని రాహుల్ గాంధీ గారు ప్రకటించడం జరిగింది. పాంచ్ న్యాయ పేరిట దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల అభివృద్ధిలోకి తీసుకుపోవడానికి కోసం కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలని గుర్తించే ఈరోజు అనేక ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు కానీ సంఘ సేవ వేయాలనుకునేటువంటి తప్పనున్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో వస్తున్నటువంటి సందర్భాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న వారికి సాదరంగా స్వాగతం తెలియజేస్తూ మే 13న తెలంగాణ జరుగుతున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అభ్యర్థి గెలవడం ఖాయంగా కనిపిస్తా ఉంది.